వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతి స్టిచ్చింగ్ అకాడమీ. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్ నుండి కొలతలు తీసుకొని ఎలా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఇదైతే ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ అమ్మాయిది అన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ నుండి కొలతలు ఎలా తీసుకుంటాను, ఎన్ని కొలతలు తీసుకుంటాను, అసలు ఏమేమి కొలతలు తీసుకుంటానో అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఎవరు ఏ ఆదిచ్చినా ఫస్ట్ అయితే నేనైతే చూసేది చెస్ట్ లూజ్ అయితే చూస్తాను. చెస్ట్ ఇది చిన్న సైజా పెద్ద సైజా అనేది చూస్తాను అనమాట. ఇది వచ్చేసి చిన్న సైజునండి, మరీ అంత పెద్దది కాదు, అలాగని మీడియం కూడా కాదు, చిన్న సైజే. ఇప్పుడు ఇదైతే నేను ఎలా కొలతలు తీసుకుంటానో చూపిస్తాను. ఇది చిన్న సైజు కాదు, అలాగే పెద్ద సైజు కూడా కాదు, నార్మల్ సైజు అనమాట. నడుము కొలత ఫస్ట్ అయితే నేనైతే జాకెట్ పొడవు కొలతలు నేను ఏమేమి తీసుకుంటానంటే, కొలతలు వచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకుంటాను, చెస్ట్ తీసుకుంటాను, నడుము తీసుకుంటాను, తర్వాత హ్యాండ్ పొడవు తీసుకుంటాను, లూజ్ తీసుకుంటాను, తర్వాత నడుం పొడవు తీసుకుంటాను, తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రంట్ అంటే ముందు మెడ తీసుకుంటాను. ఇంక ఇంతేనండి, ఈ కొలతలు మాత్రమే తీసుకుంటాను. ఇంకొక పట్టి కాజా పట్టి అనేది ఇంకా అది ఫండమెంటల్గా ఇంక వచ్చేస్తుంది అనమాట. నేను ఈ కొలతలు తీసుకొని అయితే మొత్తం 7 కొలతలు తీసుకుంటున్నాను. 7 కొలతలు ఎలా తీసుకుంటానో చూపిస్తాను, చూసేయండి. వీడియో లెంతీ అయినా సరే క్లారిటీగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా స్పీడ్గా పెట్టకుండా కూడా నేనైతే చూపిస్తాను, చూసేయండి. చాలా పర్ఫెక్ట్గా అనమాట. ఫస్ట్ నుండి అసలు ఎలా కటింగ్ వేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. బ్లౌజ్ ఎలాగైనా ఉండనివ్వండి, ముందైతే నడుము అయితే కొలత తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడనే. ఇప్పుడు ఈ కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి వదిలేసే ఇలా కొలత తీసుకున్నారనుకోండి, కుట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి కొలతలు తీసుకోవాలి. నేను కాజా పట్టి దగ్గర నుంచి కొలతలు తీసుకుంటున్నాను కాబట్టి కుట్టిన తర్వాత కూడా కాజా పట్టితోనే నేను కొలుస్తాను అనమాట. అర్థమైందా? ఏది వదిలేకుండా నీట్గా అయితే ఇలాగా టైట్గా లాగొద్దు, ఇలా నీట్గా అయితే చూసేసేయండి. మొదటగా అయితే నడుము వచ్చేసి 27.5, అంటే మ్యాక్స్ 27 అనుకోండి. 27.5 వచ్చింది. 27ని 4వ భాగం, నడుము ఎంత 27.5. 4వ భాగం ఎంత? 2 గీతలు తక్కువ 8, 7, 2 గీతలు తక్కువ అంటే 6:15 అనమాట. అంటే 6:30 నేను 1/6గా రాస్తాను. మరి మీరు ఎలా రాస్తారో తెలియదు. 1/2, 1/4, 1/6 అని రాస్తాను. 3/4 అని కూడా రాయచ్చు. ఇదిగోండి ఎలా అంటే 37.5 కదా, ఇదిగోండి ఇక్కడ 37.5 ఇలా పెట్టి ఇలా చూడండి ఎంత వస్తుందని. ఇలా ఇదిగోండి 2 గీతలు తక్కువ 7 అనమాట. అంటే 7కి 2 గీతలు తక్కువ అనమాట. చూసారా, 7కి 2 గీతలు తక్కువ. దీన్ని బట్టి ఇప్పుడు 27.5కి 4 కలపండి. 4 కలిపితే చెస్ట్లో వచ్చేస్తుంది. అంటే 27 కదా, 28, 29, 30, 31.5. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూడాలి. చెస్ట్ లూజ్ ఇంక నేను ఇక్కడి నుంచి చూడాలి. కొందరు ఇక్కడి నుంచి ఇలా చూస్తారు, కరెక్ట్గా వస్తుంది అంటారు. కొందరేమోని చెస్ట్ లూజ్ చూడాలంటే ఇక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు. ఏం అవసరం లేదు. మీకు నడుము ఎంతైతే వచ్చిందో చెస్ట్కి నడుముకి 4 కలిపారంటే చెస్ట్లో వచ్చేస్తుంది. నేను చాలామందికి హెవీ సైజు, నార్మల్ సైజు, అన్ని సైజులు వరకు కుట్టాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు ఎక్కడ ఆలోచించొద్దు, నేను చెప్పినట్లుగా కొలతలు వేసేసి కటింగ్ వేసేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు నడుము అనేది బ్లౌజ్ పొడవు సాగదీయద్దు. ఇక్కడ పట్టుకొని ఖర్చు వదిలేసాను. నేను ఖర్చు వదిలేసి చూశాను,
పావు అంటే పావు తక్కువ 14 వచ్చింది. నేను 14 ఇంచులు అయితే పెట్టేస్తాను. 14 ఇంచులు పెట్టేసాను. హ్యాండ్ పొడవు ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 ఇంచులు. హ్యాండ్ పొడవు 9.5. హ్యాండ్ లూజ్ అనేది ఇలా తిరగతిప్పి ఏ హ్యాండ్ అయినా పర్లేదు. కొందరు కుడి చేయి చూడమంటారు, కొందరు ఎడం చేయి చూడమంటారు. ఏది ఏ హ్యాండ్ అయినా పర్లేదు అంటాను. ఇదిగో 4.5. నడుము పొడవు వచ్చేసి ఇది కరెక్ట్గా సెంటర్ పట్టుకొని ఇలా ఇక్కడ చూడండి. నడుము పొడవు 3.5. తర్వాత వచ్చేసి ముందు మెడ వచ్చేసి హుక్స్ల వైపు చూడండి, కాజా వైపు కాకుండా ముందు మెడ వచ్చేసి హుక్స్ల వైపు చూడండి. ఇలా ఉందా? కచ్చే వదలొద్దు, నార్మల్గానే ఇలా 7 ఇంచులు అయితే ఉంది. అయిపోయింది. ఇక మనకు బ్లౌజ్తో పని లేదు. ఇంక బ్లౌజ్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. అర్థమైంది కదా కొలతలు ఎలా తీసుకున్నాను అర్థమైంది కదా. ఈ విధంగా అయితే కొలతలు తీసుకొని మీరు కటింగ్ వేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కొలతల ఆధారంగా తీసుకొని నేనైతే బ్లౌజ్ అయితే కటింగ్ వేస్తాను, చూసేయండి. ఇదిగోండి ఈ బ్లౌజ్ అనమాట. నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ వేయను, ముందైతే లైనింగ్ అయితే కటింగ్ వేస్తాను. హ్యాండ్ అయితే డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. శారీ కూడాను, శారీ చూపిస్తాను. చీరాల్లోని నందిని సిల్క్స్ అనేవి ఉందన్నమాట. పెద్ద షాపింగ్ మాల్ ఇది. శారీ వచ్చేసి ఎంఆర్పి 1800 అయితే ఆఫర్ ప్రైస్ కింద 1225 రూపాయలకి అయితే వచ్చింది. చూసారా? బ్లౌజ్ అన్నమాట. బాగుంది, వర్క్ కూడా చక్కగా నీట్గా ఉంది. శారీ అయితే లుక్ ఇలా వస్తుంది అనుకుంటా. ఇదిగోండి ఫోటో అయితే పెట్టారు. ఇది పవిట, చాలా బాగా వచ్చింది. చూడండి శారీ లుక్ గ్రాండ్గా ఉంది, చాలా బాగుంది. కలర్ అయితే చాలా బాగుంది, ఫొటోస్లో బాగాలేదు కానీ చాలా బాగుంది. ఇదంతా పైట అనమాట. కింద కూడా వచ్చింది, కింద కూడా డిజైన్ అయితే వచ్చింది. ఇది పైన కట్టు సంగ వరకు, ఇక్కడ వరకు ప్లేన్ వచ్చేసింది. అంటే ఇక్కడ ప్లేన్ వచ్చింది, కట్టు సంగ ప్లేన్గా వచ్చింది. శారీ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ పీస్ అయితే ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇది వచ్చిందనమాట. ఇప్పుడు ఇదైతే మనం కటింగ్ వేద్దాం, పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి 1 మీటర్ క్లాత్ అయితే ఇచ్చారు వీళ్ళు. లైనింగ్ చాలా బాగుంది, మంచి లైనింగ్ తెచ్చింది. నేను తడపట్లేదండి, చాలామంది తడపట్లేదండి మీరు అంటారు. నేనైతే తడపనండి, ఎన్నైనా అలా కుట్టేస్తాను, తడపను అసలు. తెచ్చిన క్లాత్ ఇంక ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డింగ్స్ మీద వేసేస్తాను. నీట్గానే వచ్చేస్తుంది, ఎక్కడ ముడతలు రావటాలు ఏమి ఉండదు, చాలా బాగా వస్తుంది. ముడతలు వచ్చేస్తాయి అంటారు కదా, ముడతలు ఏమి రావు. ఇలాంటి ఎల్ స్కేల్ ఒకటి ఉందనుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎల్ స్కేల్ లేకపోతే తీసుకోండి, టైలరింగ్ చేసేవాళ్ళు ఎల్ స్కేల్ ఉండాలి. ఇది పొడవు ఎంత మనకి బ్లౌజ్ హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 ఇంచెస్ అనమాట. ఇంచులు. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు అంటే 10 పెడుతున్నాను. 9.5 ఖర్చు కోసం 10. ఇది కలిసేటట్లుగా ఒక లైన్ పెట్టేసి దానికి
మనకి నడుము ఎంత వచ్చింది 6 అంటే 2 గీతలు తక్కువ 7 వచ్చింది కాబట్టి 2 గీతలే కాబట్టి నేనైతే 3 అంటే ఇక్కడ నుంచి ఖర్చు దగ్గర నుంచి 3కి అయితే ఒక మార్క్ అయితే చేసేస్తున్నాను. ఇది చంక డౌన్ అంటారు, చంక డౌన్ అన్నమాట. చంక డౌన్ 3 ఇంచులు చేశాను. ఎంత పావు తక్కువ హ్యాండ్కి మనకి నడుముని ఆధారంగా చేసుకొని మాత్రమే నేను హ్యాండ్ కటింగ్ వేస్తాను. నడుముకి ఎంత వచ్చింది పావు తక్కువ 7 ఇంచులు. ఇదిగోండి పావు తక్కువ 7 ఇంచులు పెట్టేసాను. లూజ్ ఎంత 4.5 పెట్టేసాను. ఇవి కలుపుతూ ఒక మార్కింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది 6 పావు వచ్చింది. 6 పావులు 2 సగాలుగా చేసేయండి. 2 సగాలు చేసాం కదా. 2 సగాలు చేసిన తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది 3 వచ్చింది. ఇలాగ పైకి ఒక గీత తీసేసి 7 నెంబర్ మీద వచ్చి 7 అంటే 3 తీసాం కదా మనం చంక డౌన్ 1.5 దానికి సగం 1.5 అయితే ఇలా అనిపిస్తుంది. ఎవరికైనా ఏ సైజ్ వరకు అయినా సరే 1 ఇంచ్ అయితే మార్చేయండి. ఈ డాట్ కలిసే డాట్ హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేసేయండి. ఇలా ఇప్పుడు కొలవండి, ఇది కరెక్టా కాదా అనేది కొలవాలన్నమాట. చూసారా పావు తక్కువ 7 వచ్చేస్తుంది కదా, కరెక్ట్ అనమాట. ఇప్పుడు కటింగ్ చేసేయండి హ్యాండ్ కటింగ్. కత్తి కనపాలి. ఖర్చు వేయలేదు, ఖర్చుకి 2 ఇంచులు అన్నమాట. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ వేస్తున్నాను. ఒకవైపు హ్యాండ్ తీసాను కదా, ఇంకోవైపు అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ వేస్తాను. ఇదిగోండి, దీనికి కూడా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తీసేయండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు. పొడవు వచ్చేసి 14 ఇంచులు కదా. ఓకే, కనిపిస్తుంది కదా ఇప్పుడు. పొడవు వచ్చేసి 14 ఇంచులు, ఖర్చు కోసం 1/2 ఇంచు. అదే 14 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసి ఖర్చు కోసం 1/2 ఇంచు. నడుము 7వ నెంబర్ మీద వచ్చింది కాబట్టి ఇది నార్మల్ సైజే. 5 ఇంచులు పెడితే సరిపోద్ది, ఇంకెక్కువ పెడితే భుజాలు జారిపోవడం అలాగా అవుతాయి. 5 ఇంచులు అయితే పెట్టాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, నెక్ వచ్చేసి 2 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి నడుము వచ్చేసి పావు తక్కువ 7 ఇంచులు కదా, పావు తక్కువ 7 ఇంచులు, డాట్కి 1 ఇంచ్, ఖర్చుకి 2 ఇంచులు, పావు తక్కువ 10 ఇంచులు అన్నమాట మొత్తం.
బాక్స్ అయితే డ్రా చేసాం కదా. ఇప్పుడు చెంక డౌన్ అనేది ఎలా మార్క్ చేస్తాను చూపిస్తాను. 5 ఇంచులు, ఇదే 5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేయండి. ముందు ఒక 5.5 పెట్టండి. ఎగ్జాక్ట్గా వస్తుందో నేను చెప్పలేను. నేను 5.5 పెట్టి ఒక ఎల్ షేప్ డ్రా చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ అయితే పెట్టి ఒక మార్క్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 కదా, 5.5కి సగం తీసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత, నడుము వచ్చేసి 7.25, చెస్ట్ వచ్చేసి 7.8, ఖర్చు వచ్చేసి 2 ఇంచులు. సరిపోయింది కదా. ఇప్పుడు ఇలాగా ఒక లైన్ అయితే డ్రా చేసాను. ఇది కరెక్ట్గా ఎలా ఉండాలంటే ఇక్కడి నుంచి కొలిచినప్పుడు నడుము కొలత రావాలి, ఇక్కడి నుంచి కొలిచినప్పుడు చెస్ట్ లూజ్ అంటే 6 ఇంచులు రావాలి. ఇక్కడి నుంచి కొలితే 8 ఇంచు, 7 ఇంచులు రావాలి. ఇక్కడి నుంచి కొలితే 8 ఇంచులు రావాలి. ఇదిగోండి, ఖర్చు వదిలేసి చూస్తుందా వచ్చేసింది 7 ఇంచులు. ఇక్కడి నుంచి కొలిస్తే 8 ఇంచులు. సరిపోయింది కదా. ఎగ్జాక్ట్ అండి ఇది కరెక్ట్గా. ఒకవేళ రాకపోతే ఏం చేయాలంటే ఈ లైన్ ఉంది కదా, 5.5 పెట్టాను కదా, 6 పెట్టండి, పెరుగుతుంది. 5 పెట్టండి, తగ్గుతుంది. కొంచెం పైకి వెళ్ళామనుకోండి తగ్గుతుంది, కిందకు వచ్చామనుకోండి పెరుగుతుంది అనమాట. అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడైతే నడుం పొడవు ఎంత దానికి 3.5. నడుం పొడవు వచ్చేసి 3.5, కుట్ల కోసం ఒక 1/4 ఇంచు. పైన 2 పెట్టాం కాబట్టి కింద మనం 2.5 పెట్టామని, పైన 2 పెట్టాం కాబట్టి కింద 2.5 పెడితే నీట్గా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. ఇది ఎగ్జాక్ట్ అనమాట. ఇది కుట్టుకో. ఇక్కడ వీడియో ఎందుకు ఆగిపోయిందంటే నా ఫోన్ మెమరీ స్టోరేజ్ ఎక్కువైపోయింది అనమాట, అందుకని ఆగిపోయింది. అదండి వీడియో. ఇప్పుడు వరకు అంటే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ వేశాను. ఇంకా స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల వీడియో అయిపోయింది. ఎందుకులే ఇంక వీడియో తీసేయడం అని అదే అప్లోడ్ చేస్తున్నాను. ఎలాగే శారీ చూపిస్తున్నాను కదా, అదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెప్పుడు అలా జరగకుండా జాగ్రత్త పడతాను.